స్క్రీన్ మీద చూడడం వేరు, లైవ్ లో చూడడం వేరు కదా. అక్కడ ఆయన లైట్ సెటప్ చేశారు. ఒక బ్లాంక్ స్క్రీన్ ని లైట్ సెటప్ చేసి నేను నార్మల్ గా చూడడానికి కెమెరాలో చూడడానికి ఎంత డిఫరెన్స్ అంటే సూపర్ సార్. మీ వర్క్ చాలా వండర్ఫుల్. అలాగే సారీ మా చీఫ్ గెస్ట్ శ్రీకాంత్ సార్ని ఫస్ట్ విష్ చేయడం వచ్చిన సారీ సార్. ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ఫాదర్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన రఘు కుంచయ్య గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ చూసి ఇప్పుడు ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. ఈ సినిమా రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం, ఎందుకంటే మీకు చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. నరసింహ కౌశి ఈ లాస్ట్ భలే బాగుంది తెలుసా. అంటే ఇంటి పేరు అంటే ఏమైనా జపాన్ చైనాతో సంబంధాలు ఉన్నాయి. ఓకే నెక్స్ట్ లెట్స్ వెల్కమ్. థ్యాంక్ యూ ఆర్ డిఓపి లక్ష్మీకాంత్ గారు. హాయ్ ఎవరీవన్. మా హీరో శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు అవర్ ఈవెంట్ ఫర్ సపోర్టింగ్ us. And thank you so much for my director for giving me the opportunity. And చాలా మంది ఇక్కడ ప్రెస్ అండ్ ఎవరిబడి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా కష్టపడి చేసాం మూవీ, చాలా హార్డ్ వర్క్ చేసాం అండ్ చాలా బాగా వచ్చింది. We got very good reviews and ఇలాగే ఉంది. అండ్ సూన్ ఇట్ గోయింగ్ టు బి ఇన్ థియేటర్స్. అండ్ ఇక్కడ వచ్చిన చాలా మంది అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మా హీరో చాలా కష్టపడి చేశాడు. యాక్చువల్లీ మూవీలో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి, ఇద్దరు ఉంటారు యాక్చువల్లీ. అండ్ రాఘవ్ గారు, రఘుబాబు గారు వీళ్ళందరూ మిస్ అవుతున్నాం ఇక్కడ. అందరూ టెక్నీషియన్స్కి ఇంటి పేరు దేవ మీడియా పడిపోతుందని అనుకుంటున్నాం. లక్ష్మీకాంత్ గారు అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే అర్థమవుతుందండి. అలా మీ అంటే మీ స్కిల్స్, మీ సినిమాటోగ్రఫీ కానీ, మీరు ద వే యూ టుక్ ద షార్ట్స్, ఐటమ్ సాంగ్ కానీ, మన టీజర్ లో కానీ చూసుకుంటే అద్భుతంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చిందని ముందే చెప్పేస్తామండి. కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా మన డిఓపి లక్ష్మీకాంత్ గారికి చెప్పండి. కంగ్రాచులేషన్స్. అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్ అబౌట్ రఘు కుంచయ్య సార్. చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా హార్డ్ వర్క్ చేశారు రఘు కుంచయ్య సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన సాంగ్ కూడా చూసారు కదా, చాలా బాగుంటుంది. అండ్ ప్రతి సాంగ్స్, ప్రతి సీను అండ్ ఆయన కూల్గా కనిపిస్తారు, అట్ ద సేమ్ టైం మంచి యాక్షన్ ఓరియంటెడ్ కనిపిస్తారు. అండ్ అందరికీ కూడా ఈ యాక్టర్స్కి కూడా ఒక ఆపర్చునిటీ ఏంటంటే దే కెన్ షో టూ వర్షన్స్. ఒక సీన్ లో చాలా ఇన్నోసెంట్ అని కనిపిస్తారు, అట్ ద సేమ్ టైం యాక్షన్స్ అందరూ పెట్టేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, లవ్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఫన్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ ఒక సూపర్ ఆసమ్ మూవీ. ఎంజాయ్ చేస్తారు everybody. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు. ఇంతకు ముందు మీరు మన ప్రొడ్యూసర్ గారితో పనిచేశారండి, ఇది ఫస్ట్ టైమా?